తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంటర్మీడియట్ బోర్డు తీరులో మార్పు రావటం లేదు. మరోవైపు విద్యార్థుల్లో రోజురోజుకు ఆందోళన పెరిగిపోతోంది. దీంతో తల్లిదండ్రులతో కలిసి వరుసగా 6వ రోజు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు విద్యార్థి సంఘాలు కూడా వీరికి మద్దతుగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు, అరెస్టులకు దారితీస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,70,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పుడు వెలువడ్డ ఫలితాల్లో 3,24,000 మంది ఫెయిల్ అయ్యారు. వాళ్లంతా తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా ఇది సాంకేతిక తప్పిదమా, మానవ తప్పిదమా అన్నది ఇంకా తేలలేదు. కానీ రీవాల్యుయేషన్కు మాత్రం 2 రోజుల గడువు పెంచింది ఇంటర్ బోర్డు. పరిస్థితులను కాస్త చల్లబరిచే ప్రయత్నం చేసింది. అటు ప్రభుత్వం ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీని నియమించింది. ప్రభుత్వ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో పాటు బిట్స్ ప్రొఫెసర్, IIIT ప్రొఫెసర్ను కమిటీ సభ్యులుగా నియమించింది. 3 రోజులుగా ఆ కమిటీ విచారణ చేపడుతోంది. ఇంటర్ బోర్డు కార్యాలయం సహా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న గ్లోబరీనా కంపెనీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించింది. ఈ కమిటీ నివేదిక ఇవాళ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలు మళ్లీ వాల్యుయేషన్ చేయడానికి అభ్యంతరం ఏంటని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రీకౌంటింగ్కు వచ్చిన దరఖాస్తులతో సంబంధం లేకుండా సమస్యకు పరిష్కారం చూపించాలని వ్యాఖ్యానించింది. విచారణకు సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు అదే రోజు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు రీవాల్యుయేషన్పై నిర్ణయం తెలపాలని బోర్డును ఆదేశించింది. విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా బోర్డు వెబ్సైట్, యాప్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా స్పందించిన ఇంటర్ బోర్డు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం హైదరాబాద్లో 8 సెంటర్స్ను ఏర్పాటు చేసింది. ఇంటర్ ఫలితాలపై రగడ జరగడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులెవరికీ అన్యాయం జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారాయన. ఫెయిల్ అయిన విద్యార్థులు కోరుతున్నట్టుగా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలన్నారు. అయితే పాస్ అయిన విద్యార్థుల నుంచి మాత్రం ఎప్పట్లాగే ఫీజు వసూలు చేయాలని సూచించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను తొందరగా ముగించి విద్యార్థుల్లో అపోహలు తొలగించాలన్నారు సీఎం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కేసీఆర్. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డికి అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులకు సూచించారాయన. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ఇంటర్మీడియట్ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ఆరా తీశారు సీఎం. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాలను వెల్లడించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. సర్కారు వైఫల్యం కారణంగా విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారని మండిపడ్డారు. ఇందుకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఆందోళనకు నేతృత్వం వహిస్తారని, కలెక్టరేట్ల ఎదుట ఉదయం 11 గంటలకు ధర్నా జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఉత్తమ్. తెలంగాణలో మొదటి విడత పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతలో 197 జెడ్పీటీసీ స్థానాలకు, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మండలాల వారీగా రిటర్నింగ్ అధికారులను, ప్రతి 3 ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. నామినేషన్ల పర్వం ముగియటంతో ఇవాళ నామినేషన్లు పరిశీలించి బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. రేపు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న అభ్యంతరాలను పరిశీలిస్తారు. 28 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఆఖరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం జిల్లా అంతటా ఎంపీడీఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారులకు టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కరీంనగర్ జిల్లాలోని వేణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని ఎంపీడీఓ ఆఫీసుల్లో నామినేషన్లు వేశారు అభ్యర్థులు. నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాలతో పాటు మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్లు సమర్పించారు పోటీదారులు. ఇప్పటికే మండల కేంద్రాలు, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీల తరపున బీఫారాలు ఇచ్చిన వారితో పాటు స్వతంత్రులకు పార్టీ సింబల్స్ ఇస్తారు. తొలి విడతలో మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్లు ప్రారంభమవుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ 10 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నెల 23 వెలువడే ఫలితాల్లో మొదటి ఓడిపోయేది కేసీఆర్ కూతురు కవితే అని అన్నారు. ఎంపీ ఫలితాల్లో ఓటమిని కేసీఆర్ ముందే గ్రహించారని, అందుకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాడన్నారు. జిల్లాల్లో టీఆర్ఎస్ పని అయిపోయిందని, గుత్తా అడ్రస్ గల్లంత కావటం గ్యారంటీ అన్నారు వెంకటరెడ్డి. ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి తన ఆస్తుల్ని కాపాడుకునేందుకే టీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కొండా మురళి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ నుంచి షోకాస్ నోటీసులు రాకముందే ఎమ్మెల్యే పదవికి గంట రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, అందరినీ కాపాడుకుంటామని అన్నారు కొండా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అధికార ప్రతిపక్ష నాయకులు బెట్టింగుల్లో తేలిపోతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. నీటి సమస్య తీవ్రంగా ఉందని, పానిపట్టు యుద్ధాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు టీడీపీ, వైసీపీలకు పట్టడం లేదన్నారు. అన్ని విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాక దేశ ప్రజలపై మోడీ పెట్రోబాంబ్ పేల్చబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే శక్తి టీడీపీ, వైసీపీలకు ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు తులసిరెడ్డి. టీటీడీ ఆభరణాల తరలింపు వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. చంద్రబాబు హయాంలో దేవుడి భూములకు, దేవుడి నగలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఆరోపిస్తే, కేసుల్లో ఇరుక్కున్న వాళ్లు నీతులు చెప్పడం ఏంటని కౌంటర్ ఇచ్చింది టీడీపీ. చంద్రబాబు నాయుడు హయాంలో ఈరోజు దేవాలయాల భూములే కాదు, దేవాలయాల ఆస్తులే కాదు, దేవుడికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కటి దోచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది అంటే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. 1381 కేజీల గోల్డ్ని అసలు ఎందుకు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది, ఎటువంటి కాగితాలు లేకుండా, సంబంధించినటువంటి పేపర్స్ లేకుండా వ్యాన్లోకి ఎలా చేరింది, ఎన్నికల సందర్భంగా ఇంత భారీ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సంబంధిత టీటీడీ అధికారులు ఎందుకు అకంపెనీ కావట్లేదు అన్నటువంటి సందేహాలన్నీ కూడా వస్తా ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారికి మధ్య ప్రేమించి ఏంటేంటో మాట్లాడతాడు. ఆయన లక్షల కోట్లు దోచుకొని లోపలికి వెళ్ళిన విషయాన్ని కూడా మర్చిపోయి, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద కూడా, ఆయన ఆభరణాల మీద కూడా నిందలు వేయడం, ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా నేను 4 ఏళ్ళు పనిచేశా, ఆ రోజు వజ్ర కిరీటం ఇచ్చిన ₹1 రిసిప్ట్ రాసేవాళ్ళని ఆయన చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు వజ్ర కిరీటాలు
₹1 అని రాసినటువంటి వజ్ర కిరీటాలు, మరి ఆ వజ్ర కిరీటాలు ఈయన స్వాహా చేసుంటాడు. ఎందుకంటే ఎవరైతే స్వాహా చేస్తారో దొంగలో, ఏ విధంగా అయితే దోచుకుంటారో, ఏ విధంగా దొంగతనం చేస్తారో, వీళ్ళు చేసిన పనే ఎదుటి మనుషులు చేశారని వాళ్ళకు ఒక అనుమానం దహిస్తుంటది. ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరు ఇంకొకరిని బ్రోకర్ అంటూ ఎద్దేవా చేయగా, మరొకరు ఆర్థిక నేరగాడంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు. ఒక అన్లిస్టెడ్ అంటే పబ్లిక్గా ట్రేడ్ అవ్వని కంపెనీ జగతి పబ్లికేషన్స్లో ₹350 ప్రీమియంతో షేర్లు కొంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విజయసాయిరెడ్డి గారి అంత ఫ్రాడ్యులెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకెవరన్నా ఉంటారా? ఈ విధంగా డబ్బులు సమీకరించారు క్విడ్ ప్రోకోలు అని చెప్పనగాక చెప్పింది సుప్రీంకోర్టు. వీళ్ళంతా ఒక ఆర్థిక ఉగ్రవాద కోవకి చెందిన వాళ్ళన్నట్టు ఇంప్రెషన్ ఇచ్చింది. అలాంటి ఆయన నన్ను స్టాక్ బ్రోకర్ ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేశాడు అని చెప్పేసి అని సంబోధిస్తారు. ఆయన కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ అనే కదా అంటారు. స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు. లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరేదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకరే. ఆయన చార్టెడ్ అకౌంటెంటే, నేను చార్టెడ్ అకౌంటెంటే. ఆయన పొలిటీషియన్ని, నేను పొలిటీషియన్ని. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. నేను ఒక్కటే ఛాలెంజ్ ఇస్తున్నా విజయసాయి రెడ్డి గారికి, నువ్వు నిజంగా కడిగిన ఆనిముత్యంలాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి. 3 నెలలు కానీ లేకపోతే పోనీ 6 నెలలు తీసుకోండి. 6 నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేసేయండి. మేము ఒక అడ్జర్న్మెంట్ అడగం, మేము ఒక పోస్ట్పోన్మెంట్ అడగం. ట్రైల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేయమని అడగమనండి. ఆ దమ్ము ధైర్యం చీవు నెత్తురు ఉందేమో. ఈ ఫ్రాడ్ కేసులు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు ఇవన్నీ మాట్లాడే బదులు 6 నెలలు తేల్చేసేమనండి. చెప్తున్నా, వెరీ ఫస్ట్ కేసులో కన్విక్షన్ వచ్చే మనిషి బోత్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. A1, A2 ఇద్దరు వెరీ ఫస్ట్ కేసులు జైలుకి వెళ్ళే కేసులు. మొట్టమొదటి నుంచి కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము ఏది చేసినా కూడా చట్ట పరిధిలో చేశాం. చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని వైలేట్ చేస్తూ ఏ విధమైనటువంటి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా నడపలేదు అన్నటువంటిది. కానీ చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసంగా 1,00,00,000 కోట్లు అన్నటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సహకారంతో చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి ఒకటే, మేము చేసినవన్నీ కూడా ఏ యొక్క వాణిజ్య లావాదేవీలు మేము చేసుకున్నామో అవన్నీ కూడా చట్ట పరిధిలోనే చేశాం. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా దొంగ కేసులే బయటపడతా ఉన్నటువంటి విషయం. కేంద్రం వైసీపీ చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ నడుచుకుంటోందని టీడీపీ విమర్శిస్తుంటే, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఆయన కొడుకుని వదిలేది లేదని వైసీపీ రిటార్ట్ ఇచ్చింది. ఎంత పక్కాగా 2 రోజులు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడి వాళ్ళ పాపం కంఠశోష వచ్చి రెస్ట్ తీసుకోగానే బీజేపీ వాళ్ళు తయారవుతారు. వీళ్ళు 2 రోజులు, నిన్న కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు తయారవుతారు. ఈ 2 రోజులు వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. ఈ 2 రోజులు వీళ్ళది అయిపోగానే మళ్ళీ ఆ బ్యాచ్ మొదలవుతారు. అంత బ్యూటిఫుల్ టీం వర్క్ ఉంది. వాళ్ళ మోడీ గారు స్పీచ్లో ఇచ్చారు, నేను టీం పర్సన్ని టీమ్ ఇండియా పర్సన్ అన్నాడు. కరెక్టే, చాలా టీం ఇండియా పర్సన్ అయినా. ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరుగుతుందో ఆ అంశాలను మాత్రమే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాని ఎక్కడా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు. ఒక్క విషయాన్ని, ఈ ప్రజావేదికని
పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం. దాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గాని ఆయన మంత్రివర్గ సహచరులు గాని ఏ తప్పు చేసినా తప్పకుండా ఈసీ దృష్టికి తీసుకొస్తాం, కన్సర్న్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి చేరికలు మొదలయ్యాయి. టికెట్ రాకనో వస్తుందనే నమ్మకం లేకనో తెలియదు. బోధ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మడావి రాజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఆదిలాబాద్ మండలానికి చెందిన టీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకులు సైతం కాంగ్రెస్ లో చేరారు. వీరికి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు భార్గవ్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా పార్టీల నాయకుల తీరు నచ్చకనే పార్టీలో చేరామన్నారు నేతలు. శ్రీలంకలో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా గుంటూరు జిల్లా తెనాలిలో పాస్టర్స్ నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఈస్టర్ పండుగ రోజున ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాదులు శాంతి లేకుండా చేస్తున్నారని, వారిని అంతం చేసేలా అన్ని దేశాలు ఐక్యంగా ముందుకు రావాలన్నారు. క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే ఈస్టర్ పండుగ రోజున దాడులకు పాల్పడటం హేయమైన చర్యని పాస్టర్లు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టారు విజిలెన్స్ అధికారులు. ఆముదాల వలస మండలంలోని నదీ తీరంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా ఇసుకను లారీల్లో తరలించుకుపోతున్నారు. పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. దూసిపేటలో ఇసుక తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేశారు. అనంతరం లారీలను ఆముదాల వలస పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుకను అక్రమంగా ఎవరు రవాణా చేసినా ఉపేక్షించేది లేదన్నారు అధికారులు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడంపై బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంచాయతీలో పదుల సంఖ్యలో ఎకరాలు కబ్జాలు చేస్తుంటే ఏమీ చేయని అధికారులు పేద ప్రజలు 1 సెంటు భూమిలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గ్రామంలోని ఇల్లు లేని పేదలకు న్యాయం చేసిన తర్వాతే కూల్చాలని ఏవోకి విన్నవించుకున్నామని, కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. 4 రోజులు గడువు ఇవ్వాలని ప్రాధాయపడ్డా వినిపించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను తొలగించిన అధికారుల్ని సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించు కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడంతో బాధితులు శాంతించారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారిని సస్పెండ్ చేశారు. దేవరకొండ డిపోలో డ్రైవర్లకు, కండక్టర్లకు డ్యూటీలు వేసే విభాగంలో పనిచేసే ఆమె విధులకు సక్రమంగా హాజరు కాకుండా విధుల పట్ల అలసత్వం వహిస్తోంది. ఇదే విషయంపై డీఎం పలుమార్లు ఆమెను హెచ్చరించారు. దీంతో ఆమె డీఎం, ఇతర అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఐసీ పాలసీ చేసిన కండక్టర్లు, డ్రైవర్లకి మంచి రోడ్లలో డ్యూటీలు వేసి చేయని వారిని ఇబ్బందులకు గురి చేసేదనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కడప జిల్లా ముద్దనూరు మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చికి సంబంధించిన విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పాట్కు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు డీఎస్పీ. వివాదాస్పద స్థలంలో పనులు నిర్వహిస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎవరు వివాదాస్పద స్థలంలోకి రాకూడదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు డీఎస్పీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బైక్పై పర్యటించారు. 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్పై తిరిగి తనిఖీలు చేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత స్టేషన్ల పరిధిలోని పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి సూచించారు. బైక్పై తిరిగి పోలీస్ స్టేషన్లు తనిఖీ చేయడంతో పాటు ఒంగోలులోని ప్రధాన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జిల్లాలో తక్కువ సిబ్బందితో ఉన్నప్పటికీ ఎన్నికల బందోబస్తు పటిష్టంగా నిర్వహించామన్నారు ఎస్పీ.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టిక్టాక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన విద్యార్థిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ నవీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్ర పదజాలంతో దూషించాడు. టీఆర్ఎస్వీ నాయకుడి ఫిర్యాదుతో నవీన్ అరెస్ట్ చేశారు పోలీసులు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకునే క్రమంలో వీడియో వైరల్ చేసినట్టు నవీన్ అంగీకరించాడు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాచకొండ సిపి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు అన్నమయ్య సర్కిల్లో లారీ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంత్రాలయం నుంచి ఆదోని వైపునకు వెళ్తున్న సమయంలో లారీ డివైడర్ను ఢీకొట్టింది. ఆ వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. బాలాజీ లాడ్జిలో గది అద్దెకు ఇవ్వనందుకు సిబ్బందిపై బ్లేడ్తో దాడి చేశాడు పాత నేరస్తుడు ప్రసాద్. ఈ ఘటనలో ఒకరికి మెడపై మరొకరికి చేతిపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాటుకు చేరుకుని ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అకారణంగా తమపై దాడి చేసిన ప్రసాద్ను కఠినంగా శిక్షించాలన్నారు బాధితులు. పీఆర్సీ పెంపుతో సంస్థపై సుమారు 750 కోట్ల భారం పడుతుందన్నారు ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు. పీఆర్సీ భారాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ జిల్లా పర్యటనలో రీజియన్ ఆర్టీసీ కార్మికులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ 500 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించడం ద్వారా కొత్త నష్టాలను తగ్గించగలిగామన్నారు. మిగిలిన నష్టాన్ని ప్రభుత్వమే భరించి ఆదుకోవాలన్నారు. దాదాపు 1000 కారుణ్య నియామకాలు, దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్న సురేంద్రబాబు వచ్చే ఏడాదికల్లా నియామకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా హబ్గా పేరుగాంచిన పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతంలో చేపల సాగు వేసవి దెబ్బకు విలవిల్లాడిపోతోంది. ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రత పెరిగిపోవడంతో చేపల ఎగుమతులు చేసే రైతులకు కష్టకాలం మొదలైంది. చెరువుల్లో చేపను రక్షించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంజిన్ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతూ ఆక్సిజన్ లోపానికి చేపలు గురి కాకుండా టాబ్లెట్లు వినియోగిస్తున్నారు. నష్టాల బారిన పడకుండా వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. భీమవరం, ఉండి, నర్సాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు ప్రాంతాలలో దాదాపు 80,000 హెక్టార్లలో చేపల చెరువులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో గిరాకీ ఉన్న చేపల రకమైన శీలావతి, కట్ల, రూప్చంద్ చేపలను రైతులు పెంచుతున్నారు. భీమవరం ప్రాంతం నుంచి సుమారుగా 1000 టన్నులకు పైగా చేపలు బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. తాజా పరిస్థితుల్లో ఆక్వా రైతులు నష్టాల బారిన పడే అవకాశం కనిపిస్తోంది. చెరువుల్లో నీరు ఇంకిపోయి ఉప్పు శాతం పెరుగుతోంది. ఆక్సిజన్ శాతంలో హెచ్చుతగ్గులు రావటం, వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉండటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. వేసవిలో వాతావరణ మార్పుల కారణంగా ఒక్కోసారి హఠాత్తుగా చేపలు మృత్యువాత పడటం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వేసవి ఎండ వేడిమితో చేపలు మృత్యువాత పడుతూ ఉండటంతో ముందుగానే చెరువులను ఖాళీ చేసి అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోందని అంటున్నారు రైతులు. వేసవి తాపానికి చేపలు తట్టుకునే పరిస్థితి లేకపోవడం, నీటి లభ్యత తగ్గిపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుని నష్టాల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొద్ది కాలం క్రితం వరకు పగలు ఎండ, రాత్రిళ్లు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చేప ఎదుగుదల లేక తెగుళ్లు కుంగదీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో గాలి బీభత్సం తీవ్రస్థాయిలో ఉండటంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 70 ఎకరాల్లోని బొప్పాయి తోట పూర్తిగా నేలమట్టమైంది. ఒక్కో ఎకరానికి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టామని, అసలే దిగుబడి అంతంత మాత్రంగా ఉంటే ఇప్పుడు గాలివానతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడమటి నర్సాపురం గ్రామంలో గాలివాన బీభత్సానికి ఇళ్ల పైకప్పులు లేచిపోయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అన్నపురెడ్డి
తాడేపల్లి మండలం రాజాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 2,000 క్వింటాళ్ల ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. అధికారుల నిర్లక్ష్యంతో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాళ్లమ్మ కన్నుమూశారు. ఆండాళ్లమ్మ వయస్సు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆండాళ్లమ్మ. బ్యాంకు డెబిట్ కార్డులు క్లోనింగ్ చేస్తూ డబ్బులు కాజేస్తున్న ముఠాను కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ పోలీసులు. జార్ఖండ్కు చెందిన 10 మంది అంతర్రాష్ట్ర నేరగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు డెబిట్ కార్డులు క్లోనింగ్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. 1000 కార్డుల ద్వారా దాదాపు 3 కోట్ల రూపాయల వరకు దండుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి ఏటీఎం కార్డులు, స్వైపింగ్ యంత్రాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాళ్ల ఆపరేషన్ స్టైల్ చూసిన పోలీసులే షాక్ అయ్యారు. పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు. ముఠాలోని సభ్యులందరూ ఫెయిల్ అయిన వాళ్లే, కానీ మోసాలు చేయటంలో మాత్రం దిట్టలు. జార్ఖండ్లోని జామ్తారా జిల్లాకు చెందిన 10 మంది సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకునేందుకు సైబరాబాద్ పోలీసులు పెద్ద సాహసమే చేశారు. నిందితులు ఉండే విలేజ్లో ఈ గ్యాంగ్ మెంబర్స్ గురించి ఎవరిని అడిగినా ముద్దుగా వారిని సైబర్ అంటారు. సైబర్ క్రైమ్ను వాళ్ల ప్రొఫెషన్గా చేసుకున్నారని పోలీసులకు అప్పుడు కానీ అర్థం కాలేదు. ఉదయం వేళ్లలో ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం ఎవరి తరం కాదు. అందుకే కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేటుగాళ్ల ఇళ్లపై దాడి చేసి అరెస్ట్ చేశారు. గచ్చిబౌలికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ కాల్ సెంటర్కు 15 రోజుల్లో 3 లక్షల కాల్స్ వచ్చాయి. ఆ వెంటనే కస్టమర్లు కాల్ చేసి మా అకౌంట్లో డబ్బులు మాయమయ్యాయంటూ ఫిర్యాదులు చేశారు. బ్యాంకు సిబ్బందికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మనీ ఎలా డ్రా అవుతోందా అని ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఎప్పుడు రాని ఫోన్ కాల్స్ ఆ 15 రోజుల్లోనే ఎందుకు వచ్చాయని ఆరా తీశారు. కాల్ సెంటర్కు వచ్చిన ఆ ఫోన్ కాల్సే ఈ మనీ డ్రా అయ్యేలా చేసిందని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది. రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు నిజాలు తెలిసాయి. ఆపరేట్ జరిపిన ఐపీ అడ్రస్లు అన్ని జార్ఖండ్ నుంచే అని గుర్తించి ఒకే కుటుంబానికి చెందిన సైబర్ నేరగాళ్లు దుర్యోధన్ మండల్, సంజయ్ మండల్, వీరేంద్ర కుమార్ మండల్, ధనంజయ్, నిరంజన్, గణేష్ కుమార్, కమలేష్, పింకు కుమార్ మండల్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ను ఎలా క్లోనింగ్ చేస్తున్నది బయట పెట్టేశారు. దేశంలోనే మొదటిసారి ఇలాంటి సైబర్ క్రైమ్ నేరం జరిగిందని గుర్తించడంతో పాటు ఈ గ్యాంగ్ చేసిన నేరంతో బ్యాంకులకు అనేక కొత్త మార్గదర్శకాలను సూచించారు పోలీసులు. ప్రైవేట్ సైట్లు, గూగుల్ ప్లే వంటి వాటిల్లో పాస్వర్డ్ను సేవ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారని చెబుతున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యేను ఏపీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి అంటూ ఓ వ్యక్తి బ్లాక్మెయిల్ చేశాడు. 10 లక్షలు కావాలని ఓ యువతి ఫోన్ చేస్తోందని, ఆమె చెప్పినట్టుగా డబ్బులు అందజేయాలని డిమాండ్ చేశాడు అతను. అప్రమత్తమైన ఎమ్మెల్యే సీఎం వ్యక్తిగత కార్యదర్శికి ఫోన్ చేసి ఆరా తీశాడు. దీంతో అదంతా ఫేక్ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఫోన్ చేసిన అపరిచిత వ్యక్తిపై సైబర్ యాక్ట్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఓ దొంగ ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లాడు. కుషాయిగూడ డిపోకు చెందిన ఏపీ 11 Z6254 నెంబర్ బస్సుని CBS బస్ స్టేషన్లో నిలిపి ఇంటికి వెళ్లాడు డ్రైవర్. తిరిగి ఉదయం వచ్చేసరికి బస్సు మాయమైపోయింది. బస్సు కనిపించకపోవడంతో అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు కోసం రాత్రంతా గాలిస్తున్నారు. రాత్రి 1 గంటకు తూప్రాన్ టోల్ గేట్ దాటినట్టు గుర్తించారు. బస్సును నాందేడ్ వైపు దొంగ తీసుకువెళ్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తొందరలోనే దొంగను పట్టుకుంటామని అన్నారు.
4వ దశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ప్రధాని మోడీ వారణాసిలో ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ప్రధాని నామినేషన్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ చీఫ్ అమిత్ షా, మిత్రపక్ష నేతలు ప్రధాని మోడీ నామినేషన్కు రానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారణాసి నుంచి మోడీపై పోటీకి సిద్ధమయ్యారు. 50 మంది రైతులు ట్రైన్లో ఇవాళ వారణాసి వెళ్లనున్నారు. నిజామాబాద్ రైతులకు తోడు తమిళనాడులోని హీరోడ్ ప్రాంతానికి చెందిన మరో 100 మంది వరకు రైతులు సైతం నామినేషన్లు వేసే అవకాశాలున్నాయి. దీంతో మరోసారి పసుపు రైతుల సమస్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నెల 29న నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఇవాళ వెళ్లి పోటీ చేసే రైతులంతా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఎల్లుండి నామినేషన్ వేస్తారు. అనంతరం స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిసేంత వరకు అక్కడే ఉంటారు. నిజామాబాద్ రైతులకు తోడు తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన మరో 100 మంది రైతులు నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో నిజామాబాద్లోని ఆర్మూర్ డివిజన్లో పసుపు పంటకు ఎంత ప్రాముఖ్యమో తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతం కూడా పసుపు పంటకు అంత ఫేమస్. దీంతో ఇరు రాష్ట్రాల రైతులు పోటీకి రెడీ అయ్యారు. అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప పసుపు రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు బరిలో 178 మంది రైతులు బరిలో నిలవడంతో పసుపు రైతుల సమస్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా పసుపు బోర్డు కల సాకారం అవుతుందన్న ఉద్దేశంతో మోడీపై పోటీకి రైతులు సై అంటున్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు ఊరట లభించింది. ఆమె నామినేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ప్రజ్ఞాసింగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించలేమని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. 2008 మాలేగాం పేలుళ్లలో తన కుమారుణ్ణి కోల్పోయిన వ్యక్తి ప్రజ్ఞాసింగ్ నామినేషన్ను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎం వీవీప్యాట్స్ లెక్కింపుపై 21 పార్టీలు మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. 50% వీవీప్యాట్స్ ఓట్లు లెక్కించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. గతంలో ఈ పార్టీలు వేసిన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం అసెంబ్లీల పరిధిలో 5 వీవీప్యాట్స్, పార్లమెంట్ స్థానం పరిధిలో 15 వీవీప్యాట్స్ లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పార్టీలు 50% వీవీప్యాట్స్ స్లిప్పులతో ఈవీఎంలో పోలైన ఓట్లను సరిచూడాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పటం కాదు, ముందు మా సమస్యను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని అంటున్నారు యూపీలోని పీపర్ హట్ అనే గ్రామస్తులు. చుక్క నీరు లేక తాగటానికి మైళ్ల కొద్దీ దూరం వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు ప్రజలు. ఎన్నికలప్పుడే మేము గుర్తుకొస్తామని, తర్వాత కన్నెత్తి కూడా చూడరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయండి అనటం కాదు, ముందు మా గ్రామానికి మంచినీరు తెచ్చినప్పుడే ఓటు వేస్తామని తెగేసి చెప్పేస్తున్నారు. అప్పటిదాకా ఓటు వేసేది లేదంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు బ్యానర్లు పెట్టారు. మరి అధికారులు స్పందించి వారి సమస్యను తీర్చి పోలింగ్ని పెంచుతారో లేక మనకు ఏమీ సంబంధం లేనట్టు ఉంటారో చూడాలి.